నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ గారన్నా, వారి కుటుంబం అన్నా పడి ఏడ్చే జనం రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. లెక్కలేనంత మంది ఉన్నారు ఆ మాటకొస్తే. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్కి ప్రమాదం జరిగి సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కొందరు వాళ్ళని ఏమనాలంటే వాళ్ళని ఆ పిల్లాడిని చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ పసిపిల్లవాడి మీద కారు కూతలు కూస్తూ పసిపిల్లవాడి ఆరోగ్య పరిస్థితి మీద కారు కూతలు కూస్తూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు, ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్టులు పెట్టారు. కడుపు రగిలిపోయిన జనసేన నేతలు దీన్ని పార్టీ అధినాయకుడి దృష్టికి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలు చూసే ఆ నాయకుడి దృష్టికి తీసుకెళ్లారు. మీరు ఇన్వాల్వ్ అవుతారా, మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమంటారా నేరుగా అని. నిన్నటికి నిన్న చూసాం, వైఎస్ భారతమ్మ గారి మీద అసభ్య కూతలు కూసిన తెలుగుదేశం కార్యకర్త కిరణ్ చెబ్రోల్ని గుంటూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అది కూడా ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. చంద్రబాబు గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ చేశారు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని. ఈ వాచాలత్వం, అలాగే ఏది పడితే అది మాట్లాడటం. ఏమండి, ఒక పసిపిల్లవాడు అక్కడ ప్రమాదంలో చిక్కుకొని చేతులకి కాళ్ళకి గాయాలైతే కన్నీళ్లతో పైన సింగపూర్ వెళ్ళిన ఆ తండ్రికి ఎంత మానసిక వేదన ఉంటుంది. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెళ్ళారు సింగపూర్, తమ్ముడికి ధైర్యం చెప్పడం కోసం. ఓ పసిపిల్లవాడు, ఎంత అనాగరికమైన పోస్టులు అవి ఇక్కడ మనం చదవలేం. బట్ పోస్ట్ పెట్టిన వాడేవాడు ఏంటి అనేది అయితే పోలీసులు ఆయనే నా లోకమాట పెట్టాడు, ఆయన అయితే ఫైండ్ అవుట్ చేశారు. సో ఇదే అంశానికి సంబంధించి గుంటూరులోను విజయవాడలోను పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఎస్పీ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. దానిపైన కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఒకటి, విజయవాడలో ఒకటి, 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ట్విట్టర్ ద్వారా ఆ పోస్ట్ ని వేశారు. సో ఇలాంటి కమ్యూనిటీ మధ్యలో గొడవ క్రియేట్ చేయడానికైనా ఇలాంటి సోషల్ మీడియా పోస్ట్ బ్యాడ్ షేప్ లో ఉండడం అనేది ఎప్పుడు మనం అక్సెప్ట్ చేసుకోవట్లేదు. దీనివల్ల అనవసర ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండిల్ ఆల్రెడీ మనం లింక్ ని పంపించడం జరిగింది. సో ఎవరు పెట్టారన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు ఎవరు దానికి సపోర్ట్ చేస్తున్నారో, కమెంట్స్ వేస్తున్నారో వాళ్ళపైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో యాక్షన్ తీసుకుంటాం నేను చెప్తున్నాను. యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు వినుకుంటా నేటివ్, కానీ హైదరాబాద్ లో ఉంటున్నాను. అంటే ఈ మాట్లాడే ఎగ్జాక్ట్ ప్లేస్ అంటే పాయింట్ బ్లాక్ అనే యూట్యూబ్ మాట్లాడారు. మేబీ హైదరాబాద్ అరౌండ్ కన్ఫర్మ్ చేస్తాను. కృష్ణారెడ్డి అని చెప్పేసి కంప్లైంట్ డిప్యూటీ సీఎం సార్ సన్ మేరకు కూడా. చూడండి, యుగానికి ఒక్కడు, దాంతో ఆయన ఏం రాస్తాడు, డబ్బులు లేకపోతే చెప్పు మార్క్కి కూడా బ్లా 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 పెట్టిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ. ఎంత దుర్మార్గంగా అక్కడ రాశాడు. దాని కింద ఇంకో కామెంట్, ఎంత ఇచ్చావు పబ్లిసిటీ కోసం అని అల్లు అర్జున్ గారిని అసభ్య పదజాలంతో కోట్ చేస్తూ ఇంకొక ఆయన. సో ఇదేంటంటే ఏదో ఒక కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబం మీద కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వ్యక్తిగతంగా దాడులకు దిగుతున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, పసి పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇది ఎవరు చూసినా రగిలిపోతారు. ఎంత క్యూట్గా ఉన్న ఆ పిల్లవాడు ఆరోగ్యం కోసం అని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కులం, మతం, ప్రాంతంతో ఇది లేకుండా, ఆ భేదాలు లేకుండా వాళ్ళు ప్రార్థనలు చేశారు పిల్లాడు త్వరగా కోలుకోవాలని. దేశం మొత్తం సాలిడారిటీ ప్రకటిస్తే ఇలాంటి అన్రూలీ ఎలిమెంట్స్ అండ్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతాయి. ఇందాక పోలీస్ ఆఫీసర్ మాట్లాడారు, ఐడెంటిఫై చేశారు. కేవలం కామెంట్లు పెట్టిన వాళ్ళే కాదు, ఆ కామెంట్లు పెట్టినప్పుడు దాన్ని లైక్ చేసిన వాళ్ళు, దానికి మళ్ళీ తిరిగి కామెంట్లో రిప్లైలు ఇస్తున్న వాళ్ళు, వీళ్ళ సంగతి కూడా, వీళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఈ జాడ్యం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయింది. ఇంకా చూద్దాం, ఇక్కడ సంజయ్ సాహు అట, ఆయన రాస్తాడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి, బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడా అని మళ్ళీ దానికి సింగులర్ ఇదనమాట, ఏకవచనం. ఎవరండి వీళ్ళంతా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి? వీళ్ళకి ఎవరు పైసలు ఇచ్చారు? ఏంది వాళ్ళ కడుపులో అక్కస ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ కుటుంబం మీద ఎందుకు అక్కస ఏంటి, ఆ ఏడుపు ఎందుకు? ఒక పసిపిల్లవాడు ప్రాణాపాయంలో చిక్కుకుంటే అక్కడ ఆసుపత్రిలో డాక్టర్స్ టీము వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించి ప్రమాదం నుంచి బయటపడేశారు, కోలుకుంటున్నాడు.
కోలుకుంటున్న పిల్లవాడు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో వెనక్కి రావాలని చెప్పేసి జనం అందరూ కోరుకుంటున్నారు. మధ్యలో ఇలాంటి సంజయ్ సాహులు, అలాగే ఇందాక చూపించిన ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పుకోవడానికి కూడా దమ్ము లేనోళ్ళు, ఇది కూడా కరెక్ట్ పేరో కాదో కూడా మనకు తెలియదు. యుగానికి ఒక ఆయన, ఇంకొక ఆయనకి ఏమిటంటే నో నేమ్ అట. అండ్ ఈ సంజయ్ సాహు కూడా అసలు పేరో కాదో ఎవరికో తెలియదు. సో ఇక ఒకసారి చూస్తే కనుక జనసేన కార్యకర్తలు ఎంత ఆవేదనతోటి వాళ్ళ ఆయనే నా లోకం అనే అతను పెట్టిన దానికి ఎంత ఆవేదనతోటి వాళ్ళైతే ట్వీట్ చేశారు. ఎవరికి? జనసేన పార్టీకి. మీరు చర్యలు తీసుకుంటారా, చట్టాలు మా చేతుల్లోకి తీసుకోమంటారా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుమారుడి మీద ఈ రకంగా ఏంటి అని చెప్పేసి గుండెల నిండా బాధతో రాస్తున్నాం అని చెప్పి పాపం ఆయన మనం కనుక చూస్తే ఆయన పేరు రాఘా రంజిత్, ఆయన రాశారు. మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా, అజయ్ గారిని ఉద్దేశించి కూడా ప్రస్తావన చేశారు క్రమశిక్షణ సంఘం. ఇదండి, అంటే క్రమశిక్షణ గల సైనికుడిగా, జన సైనికుడిగా నేను ఈ పోస్ట్ పెడుతున్నాను, మీరు చర్యలు తీసుకోకపోతే అప్పుడే నేను చర్యలు తీసుకోవడానికి మేము దిగుతామని చెప్పేసి హెచ్చరిక కూడా ఇచ్చారు. ఒక సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడానికి కొన్ని అన్రూలీ ఎలిమెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్నాయనే దానికి ఈ సోషల్ మీడియాలో ఉన్న కనిపిస్తున్న అబ్యూజివ్ పోస్టే. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, ఆయన్ని ట్యాగ్ చేయటం, ఆయన మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయటం. బట్ ఆయన లీడర్, ఆయన ఇట్లాంటి వాడికి బెదరడు, ఆయన ముందుకెళ్తాడు. బట్ జన సైనికులు కలత చెందుతున్నారు. ఇంకా చూస్తాం యుగానికి ఒక్కట. ఇది అసలు నేను చదవలేను, చాలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. కింద నేమ్ కెనాట్ బి బ్లాంక్ అని చెప్పిన ఆయన ఏం రాస్తున్నాడు? సొంత ఫ్యామిలీ అయినా మార్క్కి ఎలా జరిగితే కనీసం ఇలా జరిగితే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని ఆయన్ని ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ పెట్టిన. అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయటం ఏంటి? మళ్ళీ అల్లు అర్జున్ గారిని ఇన్వాల్వ్ చేస్తారు, రామ్ చరణ్ని ఇన్వాల్వ్ చేస్తారు, నాగబాబుని ఇన్వాల్వ్ చేస్తారు, చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఏంటిది? ఇప్పుడు ఆ కుటుంబంలో చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అది. పసిపిల్లవాడు ప్రమాదంలో చిక్కోవటం, బయటపడ్డాడు దేవుడి దయ వల్ల, ఇంతమంది ప్రార్థనల వల్ల బయటపడ్డాడు, డాక్టర్స్ టీమ్ ఎఫర్ట్స్ వల్ల బయటపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు మంచి ధైర్యంతో మళ్ళీ ఆ పిల్లవాడితో సహా మళ్ళీ ఇండియా రావాలని అందరూ కోరుకుంటున్న తరుణంలో ఎక్కడి నుంచి వస్తారండి? ఈ యుగానికి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? లేకపోతే ఆ సాహులు ఎక్కడి నుంచి వచ్చేస్తారు? వీళ్ళందరూ ఏంటండి రాసేది? వీళ్ళు నేమ్ కెనాట్ బి బ్లాంక్, ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? అల్లు అర్జున్కి దీనికి సంబంధం ఏంటి? సో పోలీస్ ఇదంతా, సైబర్ పోలీస్ ఇదంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే, ఇక అజయ్ కుమార్ జనసేన అదే క్రమశిక్షణా సంఘం వ్యవహారాలు చూస్తుంటారు. ఆయన రిప్లై ఇచ్చారు. ఎవరికి? పీజే రఘు రంజిత్కి, అలాగే జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా. ఐ హ్యావ్ స్పోకెన్ విత్ హోమ్ మినిస్టర్ గారు, ఫార్వర్డెడ్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్, ఎష్యూడ్ ఆఫ్ స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్. సో ఇమీడియట్గా అజయ్ కుమార్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. హోమ్ మినిస్టర్ గారికి, అనిత గారికి ఈ స్క్రీన్ షాట్ తీసి రఘు రంజిత్ అనే జన సైనికుడు తీసిన స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి, దాని పర్యవసానంగా గుంటూరు పోలీస్ ఆల్రెడీ అతను ఐడెంటిఫై చేశారు, ఒక అక్యూజ్డ్ని అయితే పట్టుకున్నారు. ఆయన మాట్లాడారు, పోలీస్ ఆఫీసర్ గుంటూరు నుంచి మాట్లాడుతూ, గుంటూరులో 2, విజయవాడలో కేసు ఆల్రెడీ నమోదయ్యాయట. స్థూలంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇలా జరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పసిపిల్లవాడైన మార్క్ శంకర్ పవనోవిచ్, ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఆయన ఏమన్నా తండ్రి దగ్గర ఉన్నాడా? అక్కడ సింగపూర్లో చదువుకుంటున్నాడు ఆ పిల్లాడు. అక్కడ చదువుకుంటున్న పిల్లవాడిని కూడా టార్గెట్ చేసేంత దుర్మార్గానికి, నైత్యానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరికి వచ్చింది? ఆ పసిపిల్లవాడి ఆరోగ్య పరిస్థితి గురించి చాలా ఇబ్బందికరమైన మాటలు, వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు తండ్రులు గారా? వాళ్ళు కొడుకులు గారా? వాళ్ళకి బిడ్డలు లేరా? వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్లలో ఒకవేళ చేసిన వాళ్ళు మగవారైతే, పురుషులైతే వారి భార్యలు నిలదీయరా? ఇలా రాయటాన్ని వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థించరు. ఏ మహిళ సమర్థించరు. సో ఇవి వాళ్ళకి కుటుంబంలో తెలిస్తే, వాళ్ళ ఇళ్లలో తెలిస్తే, వాళ్ళ బంధువర్గంలో తెలిస్తే ఎంత నామర్ద. ఎవరి కోసం వాళ్ళు ఇదంతా చేస్తున్నారు? ఇప్పుడు పోలీసులు కనిపెట్టాల్సింది అది. ఎవరి కోసం చేస్తున్నారో, ఎవరు పైసలు ఇస్తే చేస్తున్నారో, లేకపోతే చేతి దురద కొద్దీ ఇలా ట్వీట్లు చేస్తున్నారో, లేకపోతే ఏదో ఒక రకంగా పబ్లిసిటీ కావాలని ఇలా చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఇది బయటపడాలి. ఏం చేసినా అంతిమంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అనవసరమైన నీలాప నిందలకు గురి చేస్తున్న ఇట్లాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ మాటకు వస్తే దేశం మొత్తం, ఆయనకి తెలిసిన దేశం మొత్తం కోరుకుంటుంది.